టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రపంచాన్ని సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు. ఇదిలా ఉండగా ఇటీవలే తన కెరీర్లోనే మొట్టమొదటిసారిగా ఒక పాండే సినిమాతో మన ముందుకొచ్చారు. ఆ సినిమా పేరు హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పటికీ సక్సెస్ఫుల్గా థియేటర్లో కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు కానీ అఖీరానందన్ సినీ ఎంట్రీ గురించి ఒక్కరు కూడా అధికార ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు. అభిమానులే కాకుండా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిలో ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖీరానందన్ తాజాగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చేరుకున్నారట. ఈ సందర్భంగా అఖీరానందన్కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారట అన్న లెజినోవా గారు. దీంతో ఒక్కసారిగా అది చూసి ఎమోషనల్ అట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయాలకు వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు రకాల శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ దూసుకెళ్తున్నారు. మరోవైపు సినీ ఇండస్ట్రీలో వరుస పాండే సినిమాలతో అలరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.